హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు అండి. మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు వస్తుంది. అలాగే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్టయితే మీకు ప్రతిదీ ఫాస్ట్ అప్డేట్స్ అనేవి ఉంటాయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందరూ త్వరగా జాయిన్ అవ్వండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2024కి అయితే రిక్రూట్మెంట్ అయితే తీస్తున్నారండి. 400+ అయితే మనకి పోస్టులు అయితే ఉన్నాయి. మనకి నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 20 డిసెంబర్ 2023 అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ అయితే మనం చూసుకున్నట్టయితే 9th జనవరి 2024 లోపు అయితే మనం ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి మనకు బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఆ నోటిఫికేషన్ అయితే మిస్ చేయొద్దు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ అయితే రాదండి. మనకి వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసుకుంటే ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో వచ్చేసి మనకి ఆర్మీలో చూడండి 208 అంటే 208 అయితే పోస్టులు అయితే మనకు ఉన్నాయి. అందులో 10 పోస్టులు వచ్చేసి ఫీమేల్స్కి అండి. అండ్ నెక్స్ట్ నేవీలో చూడండి 42 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో 12 వచ్చేసి మనకి ఫీమేల్స్కి. ఓకే. అండ్ నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి మనకి 92 అయితే ఉన్నాయండి ఫ్లయింగ్. అందులో 2 వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్లోనే గ్రౌండ్ డ్యూటీకి వచ్చేసి టెక్నికల్ అండి, ఇది 18 పోస్టులు అయితే ఉన్నాయి మనకి. అందులో 2 వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి. అండ్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్కి వచ్చేసి మనకి 10 పోస్టులు అయితే ఉన్నాయండి. అందులో మళ్ళీ మనకి 2 వచ్చేసి మనకి ఫీమేల్స్కి అయితే కేటాయించారు. నెక్స్ట్ నేవల్ అకాడమీ 10+2 చూడండి, ఇది మొత్తం మనకి 30 పోస్టులు అయితే ఉన్నాయండి. అందులో 9 పోస్టులు వచ్చేసి మనకి ఫీమేల్స్కి అయితే కేటాయించారు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 400 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు క్లియర్గా చెప్తాను వినండి. ఫర్ ఆర్మీ, విండ్ అండ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళకి వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుందండి. ఇంటర్ ఎనీ స్ట్రీమ్, బైపీసీ కానీ ఎంపీసీ కానీ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫర్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళకి వచ్చేసి 10+2 అంటే 12th. అండ్ నెక్స్ట్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ అంటే ఎంపీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదండి, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఇన్ ది 12th క్లాస్ అండర్ ది 10+2 ప్యాటర్న్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో అప్లై. అంటే ఏంటంటే ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్లో చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి. ఇంటర్ సెకండ్ ఇయర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయకూడదండి. ఎందుకంటే ఇగో చూడండి, ఇక్కడ మనకి క్యాండిడేట్ అపేరింగ్ ఇన్ 11th క్లాస్ ఎగ్జామ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చేసారండి. ఇప్పుడు మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ చూడండి. మనకి ఏంటంటే ఆర్మీ ఆఫీసర్కి మనకి ఫిక్స్డ్ స్టైఫండ్ అయితే ఉంటుందండి. అంటే మనకి ట్రైనింగ్లో ఇచ్చేదాన్ని స్టైఫండ్ అయితే అంటారు. స్టైఫండ్ ఫర్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 56,100 వరకు అయితే మనకి ఇస్తారండి. ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయాక మనకి పే మ్యాట్రిక్స్ 10లో అయితే మనకి కూర్చోబెడతారండి. అది కూడా మనకి చూడండి, పే మ్యాట్రిక్స్ 10లకు వచ్చేసి మనకి శాలరీ 56,100 నుంచి 1,77,500 వరకు అయితే మనకి శాలరీ అనేది వస్తుందండి. అంటే గ్రాస్ శాలరీలుగా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 1,20,000 వరకు అయితే మనకి గ్రాస్ శాలరీ వస్తుందండి. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూడండి, మనకి ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మెయిన్ పాయింట్ ఇందులో అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మెయిల్ అండ్ ఫీమేల్ కూడా అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 2005 అండ్ 2008 మధ్యలో అయితే బర్న్ అయి ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th. నెక్స్ట్ ఇంటర్ కంపేర్ చేసుకొని ఆ రెండింటిని కన్సిడర్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే మెయిన్ పాయింట్ మనకైతే ఇచ్చారండి. అప్లికేషన్ ఫీజ్ అనేది మనం చెక్ చేసుకున్నట్టయితే అండి, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి మనం అయితే 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు అనేది ఆన్లైన్ ద్వారా కట్టచ్చు అండ్ నెక్స్ట్ ఎస్బీఐ ద్వారా అయితే కట్టచ్చు. ఎస్బీఐ ద్వారా ఎలా కట్టాలంటే పార్ట్ 2 రిజిస్ట్రేషన్లోని మనకి పే స్లిప్ అనేది ఒకటి వస్తుంది. ఆ స్లిప్ పట్టుకొని ఎస్బీఐ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళినట్టయితే మనం అయితే 100 రూపీస్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఫీజు అయితే కట్టేస్తారు. నెక్స్ట్ ఆన్లైన్ ద్వారా అయితే మీ క్రెడిట్ కార్డు, యూపీఐ అండ్ డెబిట్ కార్డు యూజ్ చేసి కట్టేయచ్చు. మ్యాక్సిమం మీరు ఆన్లైనే కట్టండి, ఆఫ్లైన్తో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆఫ్లైన్ ద్వారా మీరు కట్టినట్టయితే వితిన్ 10 days పేమెంట్ అయిన 10 daysలో వాళ్ళకైతే మనమైతే పోస్ట్ చేయాల్సి ఉంటుందండి. అందుకే మీరు మ్యాక్సిమం ఆన్లైన్లోనే పే చేయండి. ఎగ్జామినేషన్ సిటీస్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ స్టేట్స్ ఇచ్చారండి. అందులో నేను కొన్ని మార్క్ చేశాను, మార్క్ చేయలేను కూడా మీరు పెట్టుకోవచ్చు. మనకు ఎగ్జాంపుల్గా మనం చెక్ చేసుకున్నట్టయితే హైదరాబాద్ ఇచ్చారు, తర్వాత అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు మనకి. నెక్స్ట్ చెన్నై, ఢిల్లీ, తిరుపతి,
విజయవాడ, విశాఖపట్నం, ఇంకా చాలా డిఫరెంట్ సిటీస్ అయితే ఇచ్చారు. నేను కొన్ని అయితే మార్క్ చేశాను. మీకు ఎక్కడ దగ్గర అయితే ఆ సిటీని సెలెక్ట్ చేసుకోండి. త్వరగా అప్లై చేసుకున్నట్టయితే మీరైతే ఆ సిటీ అయితే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ శాతం ఉందండి. ముందులో చెప్పాను కదండి, లాస్ట్ డేట్ అనేది మనకి 9th January 2024 లోపు అయితే మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ అడ్మిట్ కార్డ్ అనేది 7 days ముందు అయితే మీకు వస్తుంది. ఈ వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవాలండి, upsconline.nic.in అండి. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ అనేది పోస్ట్ ద్వారా అయితే పంపించరండి. నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ స్కీమ్ అనేది మనకి సబ్జెక్ట్స్ చూడండి, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. అది కూడా 2.5 hours అండి, టోటల్ 5 hours అండి. మ్యాక్సిమం మార్క్స్ మనకు వచ్చేసి టోటల్ మనకి 900 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ 900 మార్క్స్లో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అది కూడా చెక్ చేసుకొని మీరైతే ఈ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ అప్లికేషన్ అనేది మనకు ఆన్లైన్లో పంపించాల్సి ఉంటుందండి. 1 time రిజిస్ట్రేషన్ అయితే మనం అవ్వాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్లోనే. అది కూడా నేను ఎలా అప్లై చేయాలి, ఈ వెబ్సైట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. యూపీఎస్సీఆర్ యొక్క ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకి ఓటీఆర్ చూసారా, 1 time రిజిస్ట్రేషన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ వెరిఫికేషన్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. ఒకవేళ మీ దగ్గర రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ లేకపోతే న్యూ యూజర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసండి. మీ నేమ్ అనేది 10th class మీద ఎలా ఉందో అలాగే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ 10th class డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అన్ని మ్యాచ్ అవ్వాలండి. ఫాదర్ నేము, మదర్ నేము, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, 10th class రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడికి, మీ మొబైల్ నెంబర్కి కూడా ఓటీఆర్ నెంబర్ అనేది జనరేట్ అవుతుందండి. ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయిపోయి ఎన్డీఏ అండ్ నేవల్ అకాడమీకి అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీ అప్లికేషన్లో కానీ లేదంటే నోటిఫికేషన్ డీటెయిల్స్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎంత పీడిఎఫ్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేసుకోవడానికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు చెక్ చేసుకొని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. మన ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి.